ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలకు గుర్తుకొచ్చేది గోరింటాకు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వినుకొండ పట్నంలోని కొత్తపేట 6వ లైన్లో మహిళలు గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతలు ఒకచోట చేరి చేతులకు అందమైన గోరింటాకు పెట్టించుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సంస్కృతిలో చాలా కాలంగా కొనసాగుతున్న ఆనవాయితీ. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో గోరింటాకు మొక్కలు చిగురించడం, మహిళలు వాటిని సేకరించి చేతులకు అలంకరించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. గోరింటాకు మహిళల అందానికి ప్రతీకగా మాత్రమే కాకుండా పండుగ వాతావరణాన్ని, ఆత్మీయతను పెంచే ఆచారంగా నిలిచింది. కొత్తపేట 6వ లైన్లో జరిగిన వేడుకలో మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పరస్పరం గోరింటాకు పెట్టుకున్నారు. పాటలు, కబుర్లు, నవ్వులతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆధునిక జీవన శైలిలో పాత సాంప్రదాయాలు కనుమరుగవుతున్న వేళ ఇలాంటి సామూహిక వేడుకలు మహిళలను ఒకచోట చేర్చి మన సంస్కృతి ఆచారాలను గుర్తు చేస్తున్నాయి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక సాంస్కృతిక ప్రాధాన్యతతో పాటు ఆరోగ్యపరమైన కారణాలను సైతం పెద్దలు ప్రస్తావిస్తుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి ఉన్న వాదనలను వైద్యపరమైన నిర్ధారణలుగా కాకుండా సంప్రదాయ విశ్వాసాలుగా చూడాలి. కొత్తపేటలో మహిళలు నిర్వహించిన ఈ గోరింటాకు వేడుక స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆషాఢ మాసపు సంప్రదాయాన్ని ఉత్సాహంగా జరుపుకుంటూ మహిళలు ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొని ఆషాఢ మాసపు ప్రత్యేకతను చాటారు. ఆధునిక జీవన శైలిలోనూ సంప్రదాయాలను కొనసాగిస్తూ మహిళలంతా ఒకచోట చేరి వేడుక జరుపుకోవడం ఆకట్టుకుంది. వీరితో పాటుగా మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి చీరసారలు సమర్పించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి చీర సమర్పించడం భక్తి, కృతజ్ఞతకు ప్రతీకగా భావించడం సంప్రదాయంగా వస్తోంది. గోరింటాకు వేడుకలు, అమ్మవారికి చీరసారల సమర్పణతో కొత్తపేట 6వ లైన్లో ఆషాఢ మాసపు పండుగ వాతావరణం నెలకొంది.